నమస్తే. సర్పంచ్ ఎన్నికలు 3 విడతలు అయిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో, గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచులంతా కూడా తలమునకలు అవుతా ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే గ్రామాలంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా 2 సంవత్సరాలుగా పాలన లేకుండా కేవలం ప్రత్యేక అధికారుల పాలనతో మాత్రమే అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేసేదంతా కూడా సర్పంచులు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, గతంలో పేరుకపోయినటువంటి సమస్యలు ఏంటి, ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపే అధికారికంగా అందరూ కూడా గ్రామ పంచాయతీలో కొలువు తీరినటువంటి కొత్త పాలక వర్గం సర్పంచులతో పాటు వార్డు మెంబర్లంతా కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. రేపు 10:30-11 గంటల టైంలో అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. సో మొన్న జరిగినటువంటి ఎన్నికలు 12,733 గ్రామ పంచాయతీలకు మన ఎన్నికలు జరిగినాయి. మరి 12,733 గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి కావాలి? ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కావాలంటే సర్పంచులు గెలిస్తేనే సరిపోదు. గ్రామాలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతోటి గ్రామం అంతా కూడా డెవలప్ అవుతుంది. గ్రామంలో ఉన్నటువంటి సిబ్బంది వేతనాలతో పాటు గ్రామంలో ఇంకా ఉన్నటువంటి ట్రాక్టర్ ఉంది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ సంబంధించినటువంటి ఇప్పటికే ఆ ట్రాక్టర్లు డీజిల్ పోయాక మొత్తం అంతా కూడా భారం ప్రత్యేక అధికారులు అయినటువంటి ఆ సెక్రటరియట్ల పైనే పడడంతో, పంచాయతీ కార్యదర్శులే దాన్ని అంతా కూడా చూసుకోవడంతో నిధులు లేక ట్రాక్టర్లు అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. పారిశుద్ధ్యం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు దానిపైనకే ఫోకస్ పెడతా ఉన్నారు, వీధి లైట్లు కావచ్చు, మిగతా అంతా కూడా. సరే, ముఖ్యంగా ఏమని చెప్తారుచుకున్నామంటే గ్రామానికి, ప్రతి గ్రామానికి ఇప్పుడు వచ్చేటువంటి పైసలు ఎంత, కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ. ఇప్పటికే గెలిచినటువంటి సర్పంచులు ఒక్కొక్కరు 20 లక్షల పైనే, చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ 20 లక్షల పైనే వాళ్ళు ఒక రకంగా ఖర్చు పెట్టి గెలిచింది అనుకోవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినాయి. 2 సంవత్సరాలుగా నిధులు ఆగిపోయి ఇప్పుడు ఆ నిధులు కనుక ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తుల చేతికే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలంతా కూడా వస్తుంది. కాబట్టి ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, కొన్ని పనులు చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో చాలామంది సర్పంచులు ఆలోచించారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఎన్ని పైసలు రావాలి, ఒక్కొక్క వ్యక్తి మీద కేంద్రం నుంచి వచ్చేటువంటి పైసలు ఎంత, ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే రాష్ట్రంలో దరిదాపుగా మొన్న జరిగినటువంటి 12 ఎన్నికల్లో 12,733 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ నుంచి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో కేంద్రం నుంచి, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల కావాలి. 15వ ఆర్థిక సంఘం నుంచి దరిదాపుగా 3,000 కోట్ల రూపాయలు విడుదల కావాలి. అందుకోసమే ఈ 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ కావాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితేనే కేంద్రం నుంచి వచ్చేటువంటి పైసలు వస్తాయి. లేకపోయినట్టయితే ఉంటే ఈ 3,000 కోట్లని ఎగరామం పెడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సాగుగా చూపెట్టి మొన్న జరిగినటువంటి 3 విడతల్లో అయిపోయినాయి ఎన్నికలు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీల పైన ఫోకస్ కనబరుస్తూ ఉన్నది. ఇప్పుడు గ్రామానికి రావాల్సినటువంటి ఎంత జనాభాకి ఎంత రావాలి గ్రామ పంచాయతీకి, ఒక గ్రామంలో కనుక ఒక్కొక్క సంబంధించినటువంటి ఒక్కో తల పైన ఎంత పైసలు రావాలి అంటే దరిదాపుగా 900 నుంచి 1,400 రూపాయల దాకా ఒక్కొక్క మనిషి మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో ఒకవేళ కనుక ఒక 3,000 మంది ఉన్నారు అనుకుందాం, ఒక గ్రామంలో ఒక 3,000 మంది కనుక ఉన్నట్టయితే ఉంటే వీళ్ళకి దరిదాపుగా 27 లక్షల రూపాయలు రిలీజ్ కావాలి. 27 లక్షలు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాకనే 27 లక్షల రూపాయలు ప్రతి ఒక్క గ్రామానికి రావాలి. ఇట్లా పంచినట్టయితే ఉంటే 3,000 కోట్ల రూపాయలు అంటే 27 లక్షల రూపాయలు ఒక్క గ్రామానికి. ఇది 2 దఫాలుగా రావాలి కాబట్టి దరిదాపుగా 54 లక్షల రూపాయలు, దరిదాపు ఒక్కొక్క గ్రామానికి 54 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి పైసలు రాబోతా ఉన్నాయి. అంటే ఈ 54 లక్షల రూపాయలతో ఇప్పుడు గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఆయా సర్పంచుల పైన ఉన్నదన్నట్టు. ఒక్కో తలపైన దరిదాపుగా 900 నుంచి 1,400 రూపాయలు బాకీ ఇప్పుడు. అంటే ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా ఒక గ్రామంలో ఎంతమంది ఉంటే తలలు లెక్క పెట్టి ఆడున్నటువంటి ప్రజల మీద ఎంత పైసలు ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక్కొక్క తలకి 900 నుంచి 1,400 రూపాయలు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఎటు కాదన్నప్పటికి కూడా చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ, ఒకవేళ తాండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసింది కదా, దాన్ని చూసుకున్నప్పుడు కూడా ఒక్కో విడతలో 5 లక్షలు ఇచ్చినటువంటి 5 లక్షలు 2 విడతల్లో 10 లక్షలు అనేది వీళ్ళు రిలీజ్ కావాలి. ఇప్పుడు
10 లక్షలైనా వస్తాయి ఇప్పుడు గ్రామానికి, ప్రతి గ్రామానికి. సో ఇదే వార్త ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మాత్రం 12,733 గ్రామ పంచాయతీలు ఇప్పుడు వెలిగిపోతాయి. ఇన్ని రోజులేమో అభివృద్ధికి నోచుకోలేదు, ఇప్పుడేమో నిధులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఈ యొక్క నిధులన్నీ కూడా అక్కెరొచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. గ్రామాలలో పేరుకపోయినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఒక పక్కన మోటార్లకు సంబంధించిన, ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మంచినీళ్ళ బాగో లేకపోయినటువంటి తాగునీటి సమస్య కోసం ఏర్పాటు చేసినటువంటి, తాగునీటి సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి బోరు బావుల దగ్గర మోటార్లు కావచ్చు, అవన్నీ కూడా ఖరాబ్ అయితే వాటి అన్నిటి కూడా రిపేర్ చేయించేటువంటి ఆ ప్రయత్నం చేసినటువంటి పాత బిల్లులు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ఈ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులు ఇప్పుడు ప్రధానంగా ఆసరగా నిలవబోతా ఉన్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో. ఇగో పదవి సరే పైసలు ఎట్లా అన్నటువంటిది ఒకటి కనబడతా ఉన్నది. ఇగో ఆర్థిక సంక్షోభంలో కొట్టుపిట్టాడుతున్న పంచాయతీలు, వేధిస్తున్న నిధులలేమి, పేరుకపోయిన పన్నులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ సహకారంపైనే ఆశలు, బిల్లులపై బెంగళూరు పంచాయతీ కార్యదర్శులు, పల్లెల్లో రేపు కొలువదీరున్నటువంటి సర్పంచులు. సో ముఖ్యంగా చాలా సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించాలంటే, ఆ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, కేంద్రం ఏ విధంగా నిధులు విడుదల చేస్తుందో 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి ఎన్ని నిధులు అయితే ఇస్తుందో రాష్ట్ర ఆర్థిక సంఘం సైతం కూడా అన్ని నిధులను కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. 15వ ఆర్థిక సంఘం నిధులపైన ఆశలు పెట్టుకున్నారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులే పెద్ద దిక్కుగా మారినాయి. 2 ఏళ్లుగా పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి జనాభా దామాషా ప్రకారం ఒక్కొక్కరికి 900 నుంచి 1400 చొప్పున నిధులు రానున్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో 3000 జనాభా ఉంటే 27 లక్షల వరకు నిధులు వస్తాయి. 2024-25, 2025-26 రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు పల్లెలకు రావాల్సి ఉంది. ఈ లెక్కన పంచాయతీలకు 2 ఏళ్లకు సంబంధించి 54 లక్షల వరకు 3000 జనాభా ఉన్న గ్రామాలకు నిధులు రానున్నాయి. సో ఇక్కడ అర్థమైతా ఉంది కదా. 2024-25 ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరం, 2025-26 అంటే 2 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ఒక్కొక్క సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో గ్రామానికి 3000 జనాభా ఉన్నటువంటి ఒక గ్రామానికి 27 లక్షల రూపాయలు. ఇప్పుడు 2 విడతలు రావాలి కాబట్టి 27 54 లక్షల రూపాయలు. 3000 జనాభా గలటువంటి గ్రామానికి 54 లక్షల రూపాయలు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులే పెద్ద దిక్కుగా ఆ గ్రామ పంచాయతీలకు రాబోతా ఉన్నాయి. అంటే దరిదాపుగా 1 కోటి, అంటే పంచాయతీలో ఉన్న జనాభా ఆధారంగా నిధులు వస్తుండడంతో 5 లక్షల నుంచి 1 కోటి వరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది. అంటే 5 లక్షల నుంచి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, తాండాలు గ్రామ పంచాయతీ కానీ వాటికి 5 లక్షల వరకు ఉన్నట్లయితే పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. 6000 7000 జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వాటికి అవసరమైతే 1 కోటి రూపాయల వరకు కూడా వీటన్నిటి కూడా క్యాల్కులేట్ చేస్తే 1 కోటి రూపాయలు కూడా ఒక గ్రామానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆర్థిక సంఘం గడువు ముగిసిపోనుంది. ఏది 2026 మార్చి 31 నాటికి 15వ ఆర్థిక సంఘం యొక్క గడువు ముగిసిపోతా ఉన్నది. అంటే ఈ మార్చి లోపట్నే డబ్బులు వస్తాయి అన్నట్టు. అంటే ఇక 2 నెలల్లో ఆర్థిక సంఘం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులంతా కూడా 2 నెలల్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఆ గడువు కూడా ముగిసిపోతా ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో కొత్త పాలక వర్గాలు 2 ఏళ్ల నిధులు రావాల్సి ఉంది. అంటే 2 నిధులు వచ్చే అవకాశం ఉండడంతో పల్లెల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం దొరుకుతుందనే ఆశతో సర్పంచులు ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇస్తే రాష్ట్ర ఆర్థిక సంఘం ఆ ఎస్ఎఫ్సి ద్వారా అన్ని నిధులను విడుదల చేయాల్సి కూడా ఉంటుంది. కేంద్రం ఎన్నైతే నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిధులు ఆ గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది మొత్తానికైతే మాత్రం గతంలో పెట్టుబడులు పెట్టినటువంటి కార్యదర్శుల యొక్క వాళ్ళవి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా పేరుకపోయినటువంటి సమస్యలకు ఇదొక పరిష్కారం దొరుకుతుంది. 2 సంవత్సరాలకు గాను ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో 3000 జనాభా అంటే 54 లక్షల రూపాయలు. ఒకవేళ కనుక 2000 జనాభా కనుక ఉన్నట్టయితే దరిదాపుగా 35 నుంచి 40 లక్షల వరకు ఆ గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నిధులకైతే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులపైనే ప్రత్యేకంగా కొలువు తీరినటువంటి కొత్త సర్పంచులంతా కూడా దానిపైన ఆశలు పెట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక్కొక్క సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి ఎటు లేదన్నా కానీ 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది.